మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకుల స్వాగతం. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ద్వారకాపురంలో మనం ఐఎస్ జగన్నాథపురంలో ఉన్నాం. ఇక్కడికి ఈరోజు ప్రత్యేకించి మనకి ఏపీ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మ్యాజిక్ ట్రైన్ నిర్మాణం ఉందో వాటికి, అలాగే దేవాలయ భూమి దాదాపుగా 30 ఎకరాలు ఉంది, అది దేవస్థానానికి అప్పగించే ప్రయత్నం, అలాగే పలు రోడ్లు నిర్మించే కార్యక్రమంలో కూడా ఆయన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన ఈరోజు దాదాపుగా 12 గంటల తర్వాత సోమవారం తెచ్చుకుని తర్వాత ఈ పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, ఎడు చూసినా అసలు పోలీసు బందోబస్తు చాలా తీవ్రంగా ఉంది. సో ఇక్కడ కొంతమంది జన సైనికులు కూడా ఉన్నారు. ఇప్పుడే బాంబ్ స్క్వాడ్ వీళ్ళు కూడా వచ్చి ఇక్కడ చెకింగ్ చేయడానికి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, అలాగే పలువురు నాయకులు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి అధికార దళం, అలాగే పోలీసు దళం, అదేవిధంగా పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా ఈ ఐఎస్ జగన్నాథపురంలోనే ఉన్నారు. సో ఈరోజు మనం జనసైనికులు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, అలాగే ఈ నిర్మాణం మీద వాళ్ళకున్న అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ జనసేన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నరసింహ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఏంటి అనేది ఆయన మాట్లాడండి. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఎలా ఉంది ఏంటి? పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఈరోజు ఉదయం రాజమండ్రిలో 10 గంటలకు దిగారండి. అక్కడ నుంచి నేరుగా బై రోడ్డు రాజవరం మీదుగా ఐఎస్ జగన్నాథపురం టెంపుల్ దర్శనం చేసింది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కింద నుంచి ఈటీ రోడ్డు, అదేవిధంగా అదేవిధంగా ప్లస్ దేవుడి గుడికి లాస్ట్ టైం ఆయన సంవత్సరం క్రితం వచ్చినప్పుడు 30 ఎకరాల ల్యాండ్ కోరంబోకు భూమి ఉంది. ఆ భూమిని కూడా అప్పుడు ఆయన మాటికి చెల్లారండి, ఇది దేవస్థానానికి అందేలా చేస్తామని. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి తీసుకొచ్చి ఈరోజు దేవస్థానానికి అప్పచెప్తున్నారు. నెక్స్ట్ అక్కడ దర్శనం అయిన తర్వాత అవన్నీ వచ్చి మ్యాజిక్ ట్రైన్ దర్శనం చేస్తారు. చెప్పండి, గత 2 రోజులుగా పూర్తిగా ఇది పోలీసు అధికారులు కూడా మొత్తం జగన్నాథపురాన్ని తీసుకోవడం చూస్తున్నాం. ఏంటి అసలు పోలీస్ వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, పంచాయతీ వ్యవస్థ కానివ్వండి, చాలా అద్భుతంగా ఈ మ్యాజిక్ ట్రైన్ కట్టడం చాలా దారుణంగా ఉండేదండి. ఫోటోలో కనిపిస్తుంది మీకు, చాలా అనుకోని దుర్వాసనతో ఉండేదండి. ఈ మ్యాజిక్ ట్రైన్ కట్టిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మన జగన్నాథపురం పంచాయతీలో 1760 మీటర్లతో 21,50,000 ఎస్టిమేషన్ వచ్చింది. దాంతో మొత్తం పంచాయతీ మొత్తం కూడా మ్యాజిక్ ట్రైన్ కట్టడం ఆదేశంతో వేసి ఎక్స్ప్రెషన్ వేసి అక్కడ రాశారండి. మొత్తం అంతా కూడా తొందరలోనే మొత్తం 2 ఊర్లు కూడా అలాగే పలు రోడ్లు కూడా నిర్మాణానికి శంకుస్థాపనకు వస్తున్నారని చెప్పాను. అంటే గతంలో రోడ్లు సరిగ్గా లేదు ఇక్కడ లేవు సార్, లేవండి. గతంలో మరీ గవర్నమెంట్ ఉండదండి. పైకి వచ్చేటప్పుడు కొంచెం రిస్క్ పడేవారండి. ఏదైనా వర్షం పడినప్పుడు జారిపోవడం, అదేవిధంగా వర్షం వచ్చి మొత్తం గాడి పడిపోవడం. 2012లో స్టార్టింగ్ మొదటిసారి డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చారండి. తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో ఒకసారి వచ్చారు. లాస్ట్ టైం అధికారంలో ఉండగా వచ్చారండి, లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు చూసి ఆ రోజే చెప్పారండి, నేను ఇలా బీటీ రోడ్డు కింద నుంచి పైకి చూపిస్తానన్నారండి. కొన్ని ఆలోచిస్తున్నాను. అదేవిధంగా దేవుడి చుట్టూ నమ్మకం ఒకటి చూపిస్తున్నాను. ఆ 3 కూడా ఈరోజు ఓపెన్ చేస్తామన్నారు. చెప్పండి, స్థానికులుగా ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ, అందులో ఆయనకి చాలా ఇష్టమైన నియమాలు ఉంటాయి. అందువల్ల ప్రత్యేకించి మన అభివృద్ధి కార్యక్రమాలు ఐఎస్ జగన్నాథపురంలో జరుగుతుంది. స్థానికులుగా మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ స్థానికంగా చాలా ఆశ వ్యక్తం చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా అద్భుతంగా ఉందండి. చాలా ఆయన వచ్చి ఏం చేస్తారని ఆసక్తి చూస్తున్నాను. అందువల్ల మీకు చాలా ఇష్టమైనది ఏమో ప్రతిసారి కూడా ఇక్కడ వచ్చి దర్శించుకుంటారు. చాలా ఇష్టమైనది ఏమండి, ఆయన దేశాల నుంచి వస్తాడండి. సోమవారి ఇప్పుడు తోడుపాడు, బొబ్బపాడు, మొత్తం దొండపూడు, తాగిపాడు అన్ని కానీ స్థానికులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నందుకు. అదేవిధంగా ఇక్కడ
జనసేన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే స్థానిక ఎమ్మెల్యే మల్లిపాటి వెంకటరాజు, డిప్యూటీ కలెక్టర్, అలాగే కలెక్టర్, ప్రతి ఒక్కరు, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ భద్రత మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది.